I'm grateful to Honorable Chief. చూశాను మీ కష్టాన్ని లేదు విన్నాను మీ అందరికీ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా కొనసాగిస్తా ఉన్నాను. జగనన్న దృష్టిలో రైతే రాజు, అందుకే వ్యవసాయాన్ని పనులు చేశారు. 2000 ప్రభుత్వ చర్యలతో 6వ స్థానానికి ప్రతి అడుగు కూడా రైతులందరూ బాగా జరగాలి, రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా ప్రతి విషయంలోనూ కూడా రైతన్నకు మద్దతుగా నిలబడ్డారు. ఈ సంక్షేమ పథంలో ప్రధాన పథకం క్రమం తప్పకుండా అందిస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా 2024 సంవత్సరానికి వైఎస్ఆర్ రైతు భరోసా PM కిసాన్ 3వ విడతలో భాగంగా 53.58 లక్షల మంది అర్హులైన అన్నదాతలకు 1078.36 కోట్ల రూపాయలను అందిస్తున్నారు. అలాగా చాలా బాధలు ఉన్నాయి. ఇలా రైతు 3 కోట్ల అన్నం తింటున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు దైవాలేదండి. ఆయన పెట్టిన పథకాల వల్ల, ఆయన పెట్టిన ఆర్బీకే ద్వారా, అనేకమైన ఈ రైతు భరోసా ద్వారా ఈ ఇబ్బంది లేకుండా రైతు 3 కోట్ల అన్నం ప్రశాంతంగా రైతు భరోసా PM కిసాన్ ద్వారా ఒక్కో రైతన్నకు ఈ 57 నెలల్లో అందిన సాయం 67,500 రూపాయలు. ఇప్పటి వరకు రైతు భరోసా PM కిసాన్ ద్వారా అందిన లబ్ధి 34,288.17 కోట్ల రూపాయలు. 2019 నుంచి మొత్తంగా రైతన్నలకు జగనన్న అందించిన సాయం 1,84,567 కోట్ల రూపాయలు. ఎన్నికల వేద మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా పెద్దగా ఈరోజు 13,500 రూపాయలు అందించే కార్యక్రమానికి జగనన్న అంటేనే సందడే సన్నద్ధి. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా కింద 1000 రైతుల పక్షాన్ని నిలబడి చెప్పి 50,000 ఇస్తానన్నటువంటి హామీలు జోడించి 67,000. కాబట్టి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి మొత్తం మీద రైతులకు సంబంధించి 1,50,000 ఇస్తాం. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రక్రియ రుణ ఉపశమన పత్రాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5వ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల చేస్తారు. సందర్భంగా ఈ సంవత్సరం ఈ ఏడాది చేస్తా ఉన్న ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో 2,000 రూపాయలు చొప్పున నేరుగా 1,078 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం. ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా 13,500 రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వచ్చామో ఈ 5 సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా 13,500 రూపాయలు ఇల్లు 5 సంవత్సరాల కింద 67,000 రూపాయలు 67,500 రూపాయలు ప్రతి రైతులకు ఇచ్చినట్టు అవుతుంది. ఈ రోజు ఇస్తా ఉన్న ఈ 3వ విడత సహాయం కూడా కలుపుతుంది. సహాయం కేవలం ఒకే ఒక స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా PM కిసాన్ అనే ఒకే ఒక స్కీమ్ ద్వారా అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా, రైతన్నకు పంటలు వేసే సమయంలో రైతన్నకు టన్నుగా పెట్టుబడి సహాయంగా అందించడం. ఎందుకంత ఇంపార్టెంట్ అన్న అంశానికి వస్తే కరెక్ట్గా రైతన్న పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతున్నారు. 1/2 హెక్టార్ లోపు విస్తీర్ణం ల్యాండ్ ఉన్న పరిస్థితి. దాదాపుగా 50% మంది రైతులకు కనీసం 1.25 ఎకరాలు కూడా లేని పరిస్థితి. మరి ఈ 50% మంది రైతులు ఈ 9 గంటల పాటు ఉచిత విద్యుత్ అదనపు ఇచ్చే కార్యక్రమం
ఇదొక్క కార్యక్రమమే దాదాపుగా ప్రతి రైతన్నకు 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా రైతన్నకు మేము జరుగుతాం. ఈ ఒక్క కార్యక్రమం ద్వారా పగటి పూట 9 గంటల పాటు ఈ రైతన్నకు వచ్చే ఉచిత విద్యుత్ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి రైతన్నకు కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతాం. ఎప్పుడు చూడని విధంగా